కానీ ఇక్కడ ఏదైతే నిన్న అంబటి కూతురు వచ్చి మాట్లాడతాను, నేను కాపు కులంలో పుట్టాను, కాపు కులంగా నేను గర్వపడుతున్నాను, మా మీద దాడి చేశారు, కుల ప్రస్తావన తీసుకొచ్చి దాడి చేశారు, పవన్ కళ్యాణ్ ఇప్పటికైనా వచ్చి మమ్మల్ని కాపాడాలా, ఇప్పటికైనా మా తండ్రిని విడిపియాలని చెప్పి మాట్లాడుతోంది. ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు మీకు గుర్తొచ్చారా? ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు కాపని మీకు గుర్తుంచారా? ఈ రోజు మీ కుటుంబం వైపు దాడులు జరిగినాయి అని పవన్ కళ్యాణ్ గారు మీరు అడుగుతున్నారా? మీకు సపోర్ట్ చేయాలా? ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు కుటుంబాన్ని విమర్శించినప్పుడు, మహిళలు తల్లిని పిల్లాన్ని విమర్శించినప్పుడు మీరంతా ఏమైపోయారు? ఆ రోజు కులం గుర్తుకు రాలేదా? ఆ రోజు కళ్యాణ్ గారు గుర్తుకు రాలేదా? ఆ రోజు ఎలా పడితే అలా విమర్శించారు. ఆ రోజు మీ నాన్న మీరు అడగలేకపోయారా? ఈ రోజు ఏంటి మళ్ళీ కులముద్ర వేయడానికి కోసం మా కులం అంటారా? మీ నాన్నగారే చెప్పారు, కాపులు తాగి మందు తాగి ఇదవుతారు తప్ప కాపులు నమ్మడానికి లేదని ఒకానొక టైంలో ప్రెస్ మీట్లో పవన్ కళ్యాణ్ అదే కాపుల గురించి మాట్లాడిన అమ్మటి రాంబాబు గారే. ఈరోజు ఎందుకని కులాన్ని మళ్ళీ డైవర్షన్, అంటే మీ రాజకీయం ఏంటి డైవర్షన్ చేయడం కోసం ఈరోజు ఒక కుల ముద్ర వేసేసి పవన్ కళ్యాణ్ గారికి రాష్ట్రం మొత్తంలో ఆయన ఒక కులానికి అతీతంగా చేసేద్దాము అన్న పాలిటిక్స్ చేస్తుంది ఏదన్నా ఉంటే మీరే. మీ నాన్నగారు చేసిన దానికి మీ నాన్నగారే అనుభవిస్తున్నారు. ఈరోజు ఇలాంటి వ్యవస్థను తీసుకొచ్చింది ఎవరన్నా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి. కుల రాజకీయం, మత రాజకీయం, అర్థమైందా? కులాల్ని రెచ్చగొట్టే రాజకీయం, రాక్షస రాజకీయం, అర్థమైందా? పేటీఎం బ్యాచ్లు రెడీ చేసి సోషల్ మీడియాలో వెళ్తూ మనుషుల మనోభావాల్ని, హిందువుల మనోభావాల్ని, ప్రతి కులాన్ని ప్రతి మతాన్ని మనోభావాలను దెబ్బతినే విధంగా ఏ అవసరమైతే ఆ టయానికి రాజకీయం చేసే ఒక్క వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ఇదే విధంగా తెలియజేసుకుంటున్నాను. కానీ ఇక్కడ విజయసాయి గారు గతంలో చెప్పారు, ఏదైతే కాపులు కానీ కమ్మలు కానీ ఇటుపక్క బీజేపీ కానీ కలిసి ఉంటే నువ్వు ఎదిగి రాలేవయ్యా అని చెప్పిన దానికి ఈ రకంగా మళ్ళీ కాపుల ప్రస్తావన తీసుకొచ్చి రెచ్చగొట్టే విధంగా చేశారంటారు. ఇక్కడ మీరు గత కొన్నాళ్ళుగా చూశారండి, అప్పుడు వంగవీటి రంగా గారు ఉన్నప్పుడు అదే ముద్ర ఇచ్చారు. ఆయన ప్రజల మనిషి, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అని ఒక పేరు పొందిన వ్యక్తి వంగవీటి మోహన్. ఆయన కూడా ఆ రోజు కాపు సామాజిక వర్గానికి, ఈరోజు కాపులు ఒకటే కాదండి, నేను ఒక బీసీగా చెప్తున్నా, ఆయన ఈరోజు మేము అభిమానిస్తున్నాం. ఎందుకని మా కులం కాదు ఆయన, ఎందుకంటే ఒక మంచి వ్యక్తి. అలాగే కళ్యాణ్ గారు కూడా ఒక మంచి వ్యక్తి. మీరు కులముద్ర వేయొద్దు, కళ్యాణ్ గారు కులముద్ర వేయొద్దు. కళ్యాణ్ గారు అన్ని కులాల్ని మతాల్ని కలుపుకుంటూ వెళ్ళే వ్యక్తి. మీరు కుల రాజకీయం మొదలెట్టారు, మాకు అర్థమైంది. జనసేనకి కులాన్ని అంట కట్టేద్దాం, ప్రజల్లో వ్యతిరేకత తీసుకొచ్చేద్దాం, కాపు కాపు అని ఒక ముద్ర వేసేస్తే అది అంటే వైసీపీ వచ్చేపాటికల్లా రెడ్ల పార్టీ అయిపోయినట్టే జనసేనని కాపుల పార్టీ చేద్దాం అనుకుంటున్నారా మీరు? అంటే మా మనోభావాలు దెబ్బతిద్దాం అనుకుంటున్నారా? ఒక్కసారి కాపులంతా తలుచుకుంటే ఏమవుద్దో కూడా మీకు తెలుసు. మీరు అలాంటి విమర్శలు చేయొద్దు. అంబటి రాంబాబు గారు ఏంటో తెలుసు, వాళ్ళ పిల్లలు ఏ విధంగా మాట్లాడుతున్నారు ప్రజలంతా గమనిస్తున్నారు. మీకు వస్తే నొప్పి, అవతలోకి వస్తే మాట స్వీట్గా ఉంటుంది అనుకుంటున్నారా? మేము విధంగా తెలియజేసుకున్నాం. అయితే మీరు అన్నట్టుగానే మన కాపు నాయకుడు ఎవరైతే ఉన్నారో ఆయన చంపిన విధానం వెనకాల నుంచి ఎవరు నడిపారో అందరికీ బహిరంగానే తెలిసింది, ఇప్పటికి బయటపడింది. మళ్ళీ మీ నాయకుని కూడా అదే వ్యవస్థలోకి దూర్చే విధంగా జరుగుతుందా అంటారా? ఏమన్నా వెనకాల నుంచి నడిపిస్తున్నారంటారా? ఖచ్చితంగా నడిపిస్తారు. ఎందుకనంటే ఒకడు ఎదుగుతున్నానే వాడిని ఎలా మనకు అడ్డు లేకుండా చేసుకోవాలని ప్లాన్ చేసేదే ఈ రాజకీయ వ్యవస్థ అండి. అలాంటిలో ఈరోజు పవన్ కళ్యాణ్ గారిని అడ్డు పెట్టుకొని ఇలాంటి రాజకీయం చేస్తున్నారు. ఆ రోజు రంగా గారిని ఏ విధంగా చేశారు, ఈరోజు కళ్యాణ్ గారిని అదే విధంగా టార్గెట్ చేస్తున్నారు. రంగా గారు ఎంత తక్కువ టైంలో కాపులని తీసుకొచ్చి కాపు ముద్ర వేసి అంత పేరు వచ్చిందో, ఈరోజు కళ్యాణ్ గారు కూడా అదే ముద్ర వేసి ఏదో విధంగా కళ్యాణ్ గారిని రాజకీయాలని తప్పించాలి, రాజకీయాలకి దూరం చేయాలి, కులముద్ర వేసి, అంటే మిగతా కులాలకి అంటే డైవర్షన్ అయ్యే విధంగా, అంటే ఈయన కాపులా అయితే మళ్ళీ పట్టించుకోడా అన్న ఉద్దేశంతో ఈ టైప్ ఆఫ్ రాజకీయం అనమాట. మాకు తెలుసు అండి, కళ్యాణ్ గారికి కుల ప్రస్తావన లేని రాజకీయం చేస్తారు, కులాలకు అతీతంగా పనిచేస్తారని మేము తెలియజేసుకుంటున్నాం. అన్న ఇక్కడ చెప్పండి, అయితే కొంతమంది నాయకులు ఇప్పటికీ మాట్లాడుతున్నారు, కొన్ని పార్టీల నుంచి విమర్శ వస్తుంది మీ పార్టీ మీద, అభిమానులు రెచ్చగొడితే రెచ్చిపోతారు అనే పద్ధతిలో ఇంకా మీ నాయకుడి మీద దాడి చేసే విధంగానే ఒక్కొక్క నాయకుడు ఒక్కొక్క పార్టీ మాట్లాడుతుంది. దాన్ని ఎలా చూడొచ్చుంటారు మీరు? ఇంకా సంస్థాగతంగా ఏదైతే మీ పార్టీ అభిమానుల్ని మీ కార్యకర్తలకు ఎలా మార్చుకోదలుచుకున్నారు? మీరు గతంలో చూశారు, పవన్ కళ్యాణ్ గారి మీద పాలిటిక్స్, పార్ట్ టైం పాలిటిక్స్ చేస్తున్నాడు, మాట్లాడడం రావట్లేదు, చెప్పులు చూపిస్తున్నారు, తిడుతున్నారు అన్నారు. ఈరోజు పవన్ కళ్యాణ్ గారిని మీరు గమనిస్తుంటే ఎలాంటి రాజకీయం చేస్తున్నారు, ఎంత అనుభవజ్ఞం ఉన్నాడు అంటే 40 ఏళ్ల ప్రస్థానం, 50 ఏళ్ల ప్రస్థానం, 70 ఏళ్ల ప్రస్థానం ఉన్న రాజకీయ నాయకుల కన్నా అతి గొప్పగా ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ రాజకీయాన్ని చూపిస్తూ ప్రజలకి ఎప్పుడు ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజల అవసరాలను తీరుస్తూ ఉన్న రాజకీయ నాయకుడిగా తయారైంది పవన్ కళ్యాణ్. ఎవరైతే విమర్శించారో అలాంటి వాళ్ళు అందరూ చూడండి, ఈరోజు దేశం మొత్తం ఎవరన్నా తలుస్తున్నారంటే పవన్ కళ్యాణ్ గారి మంచి రాజకీయం నేర్చుకున్నారండి. ప్రజలకు ఉపయోగపడే రాజకీయం, ఆయన స్వార్థానికి, ఆయన ఎదుగుదలకు, ఆయన పార్టీ ఎదుగుదలకు కాదండి, ప్రజల కోసం చేస్తాడు. రేపు మా భవిష్యత్తు కూడా ఎలా ఉంటుంది, ప్రజలకు ఉపయోగపడే విధంగా మమ్మల్ని తీర్చిదిద్దుతారు. ప్రజలకి మేము ఉపయోగపడాలి,
ప్రజల మీద పెత్తనం చేసే విధంగా మా రాజకీయ నాయకుడు మా నాయకుడు తీర్చిదిద్దాడండి. ప్రజలకు ఉపయోగపడి ఆయన ఎలా అయితే ప్రజలకు ఉపయోగపడుతున్నాడో మమ్మల్ని కూడా అలాగే తీర్చిదిద్దుదామని మేము కూడా అభిమానంతో వచ్చాం కాబట్టి మమ్మల్ని రాజకీయ నాయకులు తీర్చిదిద్దడానికి ఒక 10 ఏళ్ళు పడుతుంది. ఆయనే పబ్లిక్ మీటింగ్లో చెప్పారంటే అర్థం ఏంటి? నీతి నిజాయితీ ఉన్న వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు, కులానికి అతీతంగా ఉన్న వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు, ఏ కులాన్ని భుజాన్ని వేసుకోడు, అన్ని కులాలు కావాలనుకునే వ్యక్తి పవన్ కళ్యాణ్. కుల మత విభేదాలు లేకుండా ఒక రాజకీయం చేయగలిగిన వ్యక్తి ఎవరు ఉన్నారంటే పవన్ కళ్యాణ్ గారు. కానీ ఇక్కడ ఇప్పటికీ కొంతమంది ఏదైతే కుల నాయకులు ఎవరైతే ఉన్నారో దాంట్లో భాగంగా నిన్న కాపు కులానికి అందుకు ముద్రగడ పద్మనాభం బుధాన్ని వేసుకొని పరిగెత్తేవాడు. అలాంటి నాయకుడు ఆయన ఏదైతే ఓడిపోయిన తర్వాత ఆయన రెడ్డిగా పేరు కూడా మార్చుకున్న పరిస్థితి, ఆయన పద్మనాభ రెడ్డిగా మార్చుకున్నాడు. ఇప్పుడు ఇప్పుడు వచ్చి మళ్ళీ మీ కాపుల మధ్య వైర్యం సృష్టించడానికి మళ్ళీ ఎందుకు బయలుదేరాడు? ఒక లెటర్ రాశాడు, దాన్ని ఎలా చూస్తారు? ఇది వైసీపీ ఆడిచ్చే గేమ్ అండి. గతంలో కూడా ఆయన అదే గేమ్ ఆడాడు, అందుకే ఇప్పుడు రెడ్డిగా మారిపోయారు. కాపు కులంలో పుట్టి ఏం చేశాడు? రెడ్డిగా మార్చుకున్నాడు. ఎంత దౌర్భాగ్యం అండి ఇది విషయం. కాపు కులంలో పుట్టి కాపు అని చెప్పుకుంటూ కళ్యాణ్ గారి మీద మళ్ళీ కళ్యాణ్ గారిని కాపు కులానికి అంటగట్టిన వ్యక్తులు ఈరోజు మీరు రెడ్ల కింద ఎలా మారారు? ఎందుకని ఒక కులాన్ని కళ్యాణ్ గారికి అంటగడుతున్నారు? ఆయన ఏ రోజన్నా చెప్పాడా నేను కాపు కులంలో పుట్టా, నా కాపులే ఓటేయండి, నా కాపులే సపోర్ట్ చేయండి? నేను ఏ రోజు చెప్పాల. ఎందుకనంటే ఏ కులాలని అతీతంగా లేకుండా, లేకపోతే ఏ కులానికి వన్ సైడ్ లేకుండా చేసే రాజకీయం చేయాలి. అన్ని కులాలు కావాలి, అన్ని మతాలని గౌరవించాలి, సంస్కృతిని కాపాడాలన్న సిద్ధాంతాలతో వచ్చిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఇది ప్రజలు తెలుసు, మా పార్టీ నాయకులకి తెలుసు, మా జన సైనికులు తెలుసు, బీరమహిళలు. అందుకే మేము ఒక క్రమశిక్షణతో, ఒకప్పుడు అందరు పవన్ కళ్యాణ్ గారు జన సైనికులు అంటే చించుకుంటారు, గొడవలకు వచ్చేస్తారు, లేకపోతే ఆవేశపడిపోతారు అన్న. ఈరోజు మీరు ఎక్కడైనా చూస్తున్నారా? ఆవేశం ఒకటి ఉందా? మమ్మల్ని కంట్రోల్ చేశారు. మమ్మల్ని నిదానంగా మీరు ఆవేశాలు వద్దు, ఆలోచనతో వెళ్ళండి, ప్రజల కష్టాలు తెలుసుకోండి, ప్రజల కోసం పనిచేయండి, ప్రజల్లో నాయకుడిగా ఎదగడానికి ప్రయత్నం చేయండి అని గైడెన్స్ ఇస్తున్న ఒకే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. మరి ఏదైతే కొంతమంది వైసీపీ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు, తిరుపతి రోడ్డు మీద ఏదైతే మాట్లాడిన మాటలకి నిన్న రియాక్షన్ అంటూ జరిగింది. దాని బేసిస్ కొంతమంది పార్లమెంటరీ సాక్షిగా మాట్లాడుతున్నారు కొంతమంది వైసీపీ నాయకులు. రాష్ట్రంలో అసలు ప్రజాస్వామ్యం లేదు, ఇక్కడ రాష్ట్రపతి పరిపాలన కావాలని కోరుతున్నారు. అసలు ఎందుకు ఈ రకంగా తయారైందంటారు రాష్ట్రం ఏ విధంగా రాష్ట్రపతి పరిపాలన, గవర్నర్ పరిపాలన కావాలని మీరు ఎలా అనుకుంటున్నారు? ఎందుకు కావాలనుకుంటున్నారు? ఏమైంది? లా అండ్ ఆర్డర్ ఎక్కడ తప్పింది? మీరు బయటకు వచ్చి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ మీరు లా అండ్ ఆర్డర్కి భంగం కలిగిస్తున్నారు. మీ పార్టీ కలిగిస్తుంది. ప్రజల కోసం ఏ రోజైనా ఫైట్ చేశారా? మీ బతుక్కి ఏ రోజైనా ఫైట్ చేశారా? ప్రజలకు ఏం నడుస్తుందో ఏంటో ఆలోచిస్తున్నారా? ప్రజల గురించి ఏమైనా ఫైట్ చేయండి వచ్చి, అంతేగాని కాంట్రవర్సీ రాజకీయాలు చేయకండి, డైవర్షన్ పాలిటిక్స్ చేయకండి. ఎందుకనంటే మీరు ఏ రోజైనా సరే మీరు వచ్చి పాలిటిక్స్ చేశారంటే అది ప్రజల్లో నెగిటివ్ తీసుకెళ్లే విధంగా ఏం చేయట్లే ఈ కూటమి ప్రభుత్వం. మీరు చేసి అప్పుల పాలు చేసిన రాష్ట్రాన్ని ఓ పక్కన అప్పుల పాలలోంచి బయటపడేయడానికి పెట్టుబడులు తీసుకొస్తుంటే వాటిని అడ్డుకొని అవి రాకుండా కాపాడుతున్నారు, రాకుండా ఆపుతున్నారు. మీరు అర్థమైందా? బిల్ గేట్స్ లాంటి వ్యక్తి వచ్చే ముందు ఇలాంటి రాజకీయం ఎందుకు మొదలెట్టారు? ఎందుకని ఇలాంటి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు? అంటే ఆంధ్రప్రదేశ్ని ఎదగనివరా? అంటే వాళ్ళు చెప్తా ఉన్నారు కదా, మా రాజకీయం ఇంతే, మేము వచ్చేది కూడా ఇలాంటి రాజకీయంతో వస్తానని కరాఖండి చెప్తా ఉన్నారు. చెప్పారు కదా. మరి ఈ ట్రాప్లో ఎందుకు పడుతున్నారంటే జనసేన కానీ, టీడీపీ కానీ, బీజేపీ కానీ ఎందుకని ఆ ట్రాప్లోకి వెళ్తున్నారు? నేను చంద్రబాబు నాయుడు కూడా కరాఖండి చెప్పాడు, మన పార్టీ ఉమ్మడి పార్టీలో ఉన్న కార్యకర్తలు ఎవరు ఆ ట్రాప్లోకి వెళ్ళొద్దని చెప్పి ఆయన మార్గనిర్దేశం చేసిన పరిస్థితి. దాన్ని ఎలా చూడొచ్చుంటారు? ఇక్కడ ఖచ్చితంగా అండి, వాళ్ళ అనుభవజ్ఞులు, ఆలోచన పరులు చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ ఎట్టి పరిస్థితుల్లో జనసేన వాళ్ళు కానీ, టీడీపీ కార్యకర్తలు కానీ డైవర్షన్ పాలిటిక్స్లోకి వెళ్ళొద్దండి. వాళ్ళు మన మీద టార్గెట్ చేశారు. 2 పార్టీలకి బలం కింద కార్యకర్తలు, టీడీపీకి బలం కార్యకర్తలు, జనసేనకి బలం జన సైనికులు. వీళ్ళని చెదరకొడితే, వీళ్ళ డైవర్షన్ చేస్తే పార్టీకి మనుగడ ఉండాలనే ఉద్దేశంతో పెద్ద నాయకుల్ని ఏం అనకుండా, ఏం చేయకుండా కింద క్యాడర్ని రెచ్చగొట్టి డైవర్షన్ చేయాలన్న రాజకీయం చేస్తున్నారు. అంటే రాజకీయాన్ని డైవర్షన్ చేసే ఏదైనా రాజకీయ పార్టీ ఏమన్నా ఉంది అంటే ముందు మంచిదానాన్ని చెడగొట్టాలి అన్న ఒకే ఒక్క వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఇది ప్రజలకు బాగా తెలుసు, మేము గమనిస్తున్నాం. మీరు ఇలాంటివి చేయకండి. రాజకీయంలో జనసేన కార్యకర్తలు కానీ, టీడీపీ కార్యకర్తలు కానీ పార్టీని నమ్ముకున్న వాళ్ళు, నాయకులు నమ్ముకున్న వాళ్ళు, అది గుర్తుంచుకోండి. మరి ఇక్కడ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి మాట్లాడుతున్నాడు, మేము అధికారంలోకి వస్తే ఎవరిని ఎక్కడ ఎలా చేయాలో మాకు ఒక వ్యూహం ఉంది, ఆ వ్యూహం ప్రకారం పోతాం, ఎక్కడికక్కడ మేమే ఉంటాం, అక్కడ లేడు ఇక్కడ లేడు అన్నట్టుగా మేమే ఉంటాం, రేపొద్దు మీ పరిస్థితి ఏందో ఆలోచించుకోండి అని చెప్పి మాట్లాడుతున్నాడు. మీ ఆయన ఒక పక్క వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా మాట్లాడుతున్నాడు, మేము కూడా అలాంటి రాజకీయం చేస్తాం అన్నట్టుగా. మీరు ఎట్లా ఈ రోజు నిప్పు మీ ఇంటి మీద పడితే రేపొద్దున
మేము మీ ఇంటి మీద వేస్తాం అన్నట్టుగా ఆయన మాట్లాడుతాం. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? ఇంకా ఆ రెచ్చగొట్టే ధోరణి ఎందుకు ఉందంటారు ఇక్కడ? బైరెడ్డి వారికి చెప్తున్నానండి, మీరు ఒకటి గుర్తుంచుకోండి. ఏంటంటే మీకు వచ్చిందే రాక్షస పాలన, రాజారెడ్డి పరిపాలన. అంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసేదే అది. ఏంటి మీరు చేసేది అంటే, మీరు ప్రజల గురించి ఆలోచించరా? రాక్షసుల గురించి ఆలోచిస్తారా? అంటే ప్రజల్ని ఏ విధంగా డైవర్షన్ చేయాలనుకుంటున్నారు? ఎలాంటి టైప్ ఆఫ్ రాజకీయం చేయాలనుకుంటున్నారు? నాకు తెలిసి పోలీస్ స్టేషన్లు కూడా మీరే పరిపాలిస్తారా? పోలీస్ స్టేషన్ ఒక ప్రభుత్వ వ్యవస్థ, అది ప్రజలకు సర్వీస్ అందించే వ్యవస్థ, ప్రజలను రక్షించే వ్యవస్థ. అలాంటి వ్యవస్థలో కూడా మేము వచ్చి ఎక్కడైనా మేము ఉంటాం, కోర్టులో మేము ఉంటాం, జైలు కాడ మేము ఉంటాం, లేకపోతే పోలీస్ స్టేషన్లో మేము ఉంటాం. అంటే వ్యవస్థలను తీసేసి రాజారెడ్డి ఏమంటారు వ్యవస్థను తీసుకొస్తారా? లేకపోతే జగన్మోహన్ రెడ్డి వ్యవస్థను తీసుకొస్తారా? అంటే రాజ్యాంగానే మార్చేస్తారా మీరు? ఏ విధంగా తయారు చేద్దాం అంటే ఒక బంగ్లాదేశ్ లాంటి రాష్ట్రాన్ని తయారు చేయాలనుకుంటున్నారా మీరు? ఏం చేద్దాం అనుకున్నారు ఈ రాష్ట్రాన్ని? కుదిరితే పెట్టుబడులు వస్తే సహకరించండి, అభివృద్ధి జరుగుతుంది సహకరించండి. అంతేగాని రప్ప రప్ప అంటే బొచ్చి అడుక్కోవాల్సి వస్తుంది. బొచ్చి పెట్టుకుని రేపు మీరు అడుక్కోవాల్సి వస్తుంది. ఎందుకంటే రప్ప రప్ప ఏంటండి? సినిమాలో డైలాగులు వాడుతున్నారు. మేము వాళ్ళేమా? మేము మాట్లాడలేమా? మీకన్నా ఎక్కువ సవాళ్ళు వెళ్తాం. రండి, రోడ్డు మీదకి రండి. ఏం చేశారు, ఎలాంటి రాజకీయం చేశారు, మేము సవాల్ ఇస్తున్నాం, మేము మాట్లాడతాం. రండి, ఒక్కసారి రోడ్డు మీదకి రండి. ఈరోజు మీ వెనకాల మీ నాయకులు ఉన్నారని చచ్చిపోతున్నా జగన్మోహన్ రెడ్డి. రేపు మీ రాష్ట్రం నుంచి వెళ్ళిపోయే పరిస్థితి వస్తుందని మేము తెలియజేసుకుంటున్నాం.